నిన్న మొన్నటి వరకు విదేశీ వలసదారులు కార్మికులు తమ దేశం వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు సడన్గా యూటర్న్ తీసుకున్నారు. విదేశీ కార్మికులను అమెరికా నుంచి పంపిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలకు సమాధానంగా యుఎస్లో పెట్టుబడుల గురించి తాము కూడా మరోసారి ఆలోచిస్తామంటూ దక్షిణ కొరియా నుంచి వార్నింగ్ రావడంతో ట్రంప్ బెదిరిపోయారు. అమెరికా పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని యూటర్న్ తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన దగ్గర నుంచి అక్రమ వలసల విషయంలో వైట్ హౌస్ చాలా కఠినంగా ఉంటుంది. వారందరినీ గుర్తించి వెనక్కి కూడా పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జార్జియాలో 475 మంది అక్రమ వలసదారులను నిర్బంధించినట్లు హోమ్లాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. జార్జియాలో హ్యుందాయ్ కంపెనీ ప్లాంట్లో దక్షిణ కొరియా వాసులు అక్రమంగా పనిచేస్తున్నారన్న సమాచారం ఆధారంగా ఈ రైడ్ జరిగింది. అయితే అదుపులోకి తీసుకున్న వారిలో దక్షిణ కొరియా వాసులే ఎక్కువగా ఉండడంతో ఈ వ్యవహారం కాస్త రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ సీరియస్ అయ్యారు కూడా. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మా వ్యాపార సంస్థలు యుఎస్లో పెట్టుబడులు పెట్టడానికి ఇంకోసారి ఆలోచించుకుంటాయని స్వీట్గా ట్రంప్కి వార్నింగ్ ఇచ్చారు. ఈ దెబ్బకు యూటర్న్ తీసుకున్న వైట్ హౌస్ దిద్దుబాటు చర్యలకు కూడా దిగింది. అయితే సంక్లిష్టమైన ఉత్పత్తులను తయారు చేస్తున్న విదేశీ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులు కూడా అవసరమవుతుంటారు. కొంతకాలం నిపుణులైన విదేశీ కార్మికులను మా దేశానికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. వారి నుంచి మన కార్మికులు శిక్షణ పొందాలి. లేకపోతే ఆ భారీ పెట్టుబడుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మేం ఆ విదేశీ సంస్థల ఉద్యోగులను స్వాగతిస్తున్నాం. మేం వారి నుంచి పని నేర్చుకొని వారికంటే మెరుగ్గా రాణిస్తామని ట్రంప్ ఎక్స్లో రాసుకొచ్చారు. ముందు ఆవేశంలో నిర్ణయం తీసుకోవడం, ఎదురు దెబ్బలు తినడం, మళ్ళీ ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గడం ట్రంప్కు అలవాటేనని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ట్రంప్ ఈ వైఖరి పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.